నేను వీడని నీడను నేనే అంటున్నట్లుగా ఉంది జగన్ విషయంలో వైఎస్ షర్మిల వ్యవహారం. జగన్ సీఎంగా ఉన్నప్పుడే కాదు, పవర్ కోల్పోయిన తర్వాత కూడా వదిలేది లేదంటూ ఒకదాని వెంట ఒకటి మరోటి విమర్శలు గుప్పిస్తున్నారు. సెక్యూ ఒప్పందంలో జగన్ అవినీతిపై అన్ని ఆధారాలు ఉన్న కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. టార్గెట్ వైఎస్ జగన్. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ జగన్ చౌదరి షర్మిల లక్ష్యం ఇదేనా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన విమర్శలు రోజురోజుకు పదునెక్కుతున్నాయి. చివరకు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయినా, జగన్కు ప్రతిపక్ష నేత హోదా దక్కకపోయిన పరిస్థితి వచ్చినా షర్మిల విమర్శలు మాత్రం ఆగలేదు. తాజాగా మరోసారి వైసీపీ అధినేత తన సోదరుడు వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. సెకీ ఒప్పందంలో పేరు లేదంటూ జగన్ అతి తెలివి ప్రదర్శిస్తున్నారని విమర్శించారామె. నాటి చీఫ్ మినిస్టర్ అంటే జగన్ కాదా అన్నారు. అసలు జగన్ది తెలివా లేదంటే వెర్రితనమా అని ఫైర్ అయ్యారు షర్మిల. అదానీ అన్న ఇండస్ట్రియలిస్టు ఆగస్ట్ 2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని, పవర్ డీలు, సోలార్ పవర్ డీలు, ఆంధ్ర రాష్ట్రం 7,000 మెగావాట్లు కొనేటట్టుగా అదానీ కంపెనీకి లాభం చేకూరేట్టుగా డీలు మాట్లాడుకునే విషయమై వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం 1,750 కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నారని పలు రకాల సాక్ష్యాలు, అంటే ఒక సాక్ష్యం కాదు, డిఫరెంట్ ఎవిడెన్సెస్తో, ప్రూఫ్స్తో వాళ్ళు ఛార్జ్ షీట్లు పెట్టడం జరిగింది. వాళ్ళు ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెట్టబోతున్నారు. మరి ఇంత అవినీతి మన రాష్ట్రంలో 2021లోనే జరిగితే మరి ఇంత అవినీతి మన రాష్ట్రమో మన దేశమో ఎందుకు బయట పెట్టలేదు? సౌర విద్యుత్ ఛార్జీలు తగ్గుతుంటే నాటి జగన్ ప్రభుత్వం 25 ఏళ్లకు ఎందుకు ఒప్పందం కుదుర్చుకుందని ప్రశ్నించారు షర్మిల. దీర్ఘకాలిక ఒప్పందాలు ఉండొద్దని గతంలో చెప్పిన జగన్ 25 ఏళ్లకు సెకీతో ఒప్పందం చేసుకోవటంలో ఉద్దేశమేంటి అన్నారు. ఇదే సమయంలో కూటమి సర్కార్పై ప్రశ్నాస్త్రాలు సంధించారు షర్మిల. సెకీ ఒప్పందంలో జగన్ అవినీతిపై అన్ని ఆధారాలు ఉన్నా కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందన్నారు. పక్క రాష్ట్రంలో ₹99 ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ₹2.49 డీల్ చేసుకున్నారు. అంటే 50 పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు. అది కూడా 25 సంవత్సరాల కోసం ఒకటే లాకిన్, ఇదే ప్రైస్ను లాకిన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వద్దు అని కదా చంద్రబాబు గారికి జనాలు ఓట్లేశారు, గెలిపించారు. మరి అలాంటప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు గారికి లేదా? ఇంత అవినీతి జరిగితే, అవినీతి మీద ఆ రోజు పయావుల్ కేశవ్ గారు హైకోర్టు కూడా వెళ్తే మరి ఇప్పుడు కనీసం ఎంక్వైరీ వేయటానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం. జగన్ హయాంలో కాకినాడ పోర్ట్నే కాదు, కృష్ణపట్నం పోర్ట్ను బలవంతంగా రాయించుకున్నారని ఆరోపించారు షర్మిల. గంగవరం పోర్ట్ను పూర్తిగా అమ్మేశారని అన్నారు. వీటిపై సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. That Mr. Jagannath Reddy, while he was in power,